సో దేవుడిని నమ్మండి, మనిషిని నమ్మొద్దు. సేవకుడని, విశ్వాసని, యేసుప్రభు నమ్ముకున్నానని చెప్పి కూడా వస్తారు. చాలామంది మోసాలు చేస్తున్నారు. ఎవరు నమ్మొద్దు ఈ రోజుల్లో. పాస్టర్ అని చెప్పినా కానీ తెలియని వాళ్ళని అసలు నమ్మొద్దు, తెలిసిన వాళ్ళని కూడా నమ్మొద్దు. దేవుడిని నమ్మండి. మీ కష్టార్జితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఈ ఏరియాలకు వచ్చినప్పుడు కొంచెం అది స్పందన నాకు వచ్చింది. నేను కొంతమంది పాస్టర్లని, దేవుని బిడ్డలని నమ్మాను. చాలా నష్టపోయాను లైఫ్లో. చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్నా. సో నా సలహా మీకు, ఎవరు నమ్మొద్దు, ఏ పాస్టర్ నమ్మొద్దు, ఏ విశ్వాసం నమ్మొద్దు. దేవుడినే నమ్మండి. దేవుడి మీద విశ్వాసం ఉంచండి. దేవుడు నమ్మినోడు చెడిపాడు. నేను చెడిపోవాలి. అందుకే దేవుడు నమ్మాను కాబట్టి కాపాడుకుంటూ వస్తున్నాడు, విడిపించుకుంటూ వస్తున్నాడు. మనుషులు నాకు ఎంత నష్టం చేసినా, బాధ పెట్టినా, కృంగదీసినా, గాయం చేసినా, నన్ను ఓడించాలని నా దగ్గర డబ్బులు తీసుకొని నా సహాయం పొందుకొని నన్ను ఎంతో బాధ పెట్టిన వాళ్ళు ఉండాలి. గాయం చేసి